ప్రజాప్రభుత్వంలో మూడవ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ ప్రసంగం ప్రజాప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిదన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయిందని చెప్పారు. మన భవిష్యత్తు ప్రణాళికలు, ప్రజలకు ఏం చేయబోతున్నామనే అంశాలపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. సభలో వ్యవహరించాల్సిన తీరుపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. మరింత సమాచారం షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, సీఎల్పీ సమావేశం అప్డేట్స్ ఏంటి? వాయిదా పడిన తర్వాత బీఐసీ సమావేశం జరిగింది. ఆ తర్వాత సీఎల్పీ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది. సమావేశం నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. సో చాలా అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి సభ్యులకు, అంటే శాసనసభ కాంగ్రెస్ పక్షానికి సంబంధించిన సభ్యులకు క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక ఇంత ఫైర్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ సెషన్స్లో ఖచ్చితంగా అటెండెన్స్ అనేది 100%గా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తు చెప్పారు. ఒకవేళ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తే కనుక వాటిని కన్సిడర్ చేస్తాం, కానీ కావాలని సెషన్స్కి డుమ్మా కొడితే మాత్రం చర్యలు ఉంటాయనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలో సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, ఎల్ఏ మంత్రి శ్రీధర్ బాబు, అంటే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా పాల్గొన్నారు. సుదీర్ఘంగా శ్రీధర్ బాబుతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, అదేవిధంగా ఎల్ఏ మంత్రి శ్రీధర్ బాబు చాలా అంశాలపైన దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక నుంచి గత ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి అంశాలపైన విడిచిపెట్టి మనం ఏం చేసాము, నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేటువంటి అంశాలపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ బడ్జెట్ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా ప్రతి సభ్యుడు తీసుకోవాలనేటువంటి దిశానిర్దేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి సూచనాప్రాయంగా చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. అటెండెన్స్ అయితే మస్ట్గా రావాలి, దీనిపైన కాంప్రమైజ్ అయ్యేదే లేదనేటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా చెప్పినట్లు. ఇక శాసనసభలో మహిళా సభ్యుల పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గట్టి కౌంటర్ ఇవ్వాలి, వాయిస్ వినిపించాలి, అంటే కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని చెప్పారు. మరోవైపు మంత్రులకు, ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉందనేటువంటి చర్చ మొదటి నుంచి జరిగింది. మొన్నటి రాహుల్ గాంధీ వచ్చిన సందర్భంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులపైన కంప్లైంట్ చేశారనేటువంటి చర్చ జరిగింది. ఆ సందర్భంగా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. మళ్ళీ ఇవాళ కూడా అదే ప్రస్తావన సీఎం రేవంత్ రెడ్డి తీసినట్టుగా కూడా తెలుస్తోంది. సో మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మంత్రులు ఆయా కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, లేదంటే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు కావచ్చు, ఆ నేటివ్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చినటువంటి మంత్రులు కావచ్చు, వాళ్ళతో ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలి. మంత్రులు ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు కింది స్థాయి క్యాడర్కి, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా ఒక కోఆర్డినేషన్గా ముందుకు వెళ్తేనే మంచి గవర్నెన్స్ ప్రజలకు అందించేలాగా ఆమోదయోగ్యంగా ఉంటుందనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఇక బడ్జెట్ పైన చాలా క్లారిటీగా ఉన్నాం. ఈ బడ్జెట్ ప్రజాపాలనలో మూడో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నాము. ఈ బడ్జెట్ ప్రతి రంగానికి, ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యంగా ఉండనుంది అనేటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకవేళ ప్రతిపక్షాలు కౌంటర్ రూపంలో చెప్పేటువంటి అవకాశం ఏమైనా ఉంటే, ఎందుకంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలకు సమయం ఇస్తుంది. వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ సమయమే మనం ఇస్తున్నాం. గతంలో బట్టి విక్రమార్కకి తనకి ఏ రకమైనటువంటి అనుభవాలు ఎదురయ్యాయి గత ప్రభుత్వంతో, ప్రతిపక్షంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తమ సభ్యులుగా కొనసాగినటువంటి గతంలో ఏ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది, అదొకసారి మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలకు మనం అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, సమయం ఇస్తున్నాము. వాళ్ళు ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడిగినా కూడా సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాం. ఇప్పుడు మూడవ సెషన్ కావడంతో, మూడవ బడ్జెట్ కావడంతో ఇప్పుడు కూడా అదే తరహాలోనే అదే ఎక్సైజ్ ఉండాలి. అనవసరమైన రాద్ధాంతాలు చేయొద్దు, అనవసరమైనటువంటి సబ్జెక్టులోకి దూరొద్దు అనేటువంటి అంశాన్ని చెప్పాలి. ఇక మీడియా చిట్చాట్లు తగ్గించుకుంటే బెటర్ అనేటువంటి హితవును సీఎం రేవంత్ రెడ్డి సభ్యులను ఉద్దేశించి మాట్లాడినట్టు సీఎల్పీలో ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో చాలా అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి సభ్యులను ఉద్దేశించి క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన గవర్నర్
ప్రసంగంలో అన్ని అంశాలను వివరించాలనేటువంటి అంశాన్ని తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి శివప్రతాప్ శుక్లా గవర్నర్ స్పీచ్ ఇవాళ జరిగింది. ఆయన స్పీచ్ తర్వాత వాయిదా పడింది. ఆ స్పీచ్కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాలను చెప్పినట్లుగా ఒకటి తెలుస్తోంది. ఇక సిఎల్పి సమావేశం జరుగుతున్నటువంటి సమయంలోనే కొత్తగా రాజ్యసభకు అనాపోజిట్గా ఎలక్ట్ అయినటువంటి వేం నరేందర్ రెడ్డి గతంలో ప్రభుత్వ సీఎం సలహాదారుగా కొనసాగారు. ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు కాబట్టి ఈ సందర్భంగా సిఎల్పి అభినందన తెలిపింది. బొకే ఇచ్చి అందరూ కూడా గ్రీటింగ్ తెలిపినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక మరోవైపు గత ప్రభుత్వం ఇందాక నేను చెప్పినట్టు గత ప్రభుత్వాల వైఫల్యాలను చర్చించాల్సిన సమయం అయిపోయింది కాబట్టి ఇక భవిష్యత్తులో ప్రణాళికలు ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేటువంటి దానిపైన దృష్టి పెట్టాలనేటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. సభలో చర్చ ఒకవేళ దారి తప్పితే కనుక ఆ డైవర్ట్ కాకుండా కరెక్ట్ పాయింట్లోనే మాట్లాడాలి. ఆ బాధ్యత అంతా కూడా కన్సర్న్ ప్రభుత్వ విప్పుల పైన ఉంటుంది, ఎల్ఏ మంత్రి పైన ఉంటుంది. కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరు ఏ విప్ ఏ సబ్జెక్ట్ని డిఫెన్స్ చేయాలి, ఏ సబ్జెక్ట్ని మొదలు పెట్టాలి అనేటువంటి అంశం పైన ఒకవేళ కావాలని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తే అది హౌస్ ఆఫ్ రూల్ ప్రకారమే వాళ్ళని డిఫెన్స్ చేయాలి తప్ప ఎక్కడ కూడా అతిక్రమించొద్దు రూల్స్ అనేటువంటి అంశాలను. సో ఏ రకంగా సభలో వ్యవహరించాలనేటువంటి అంశాలపైనే దిశానిర్దేశంలో భాగంగానే ఇదంతా కూడా కంటిన్యూ జరిగింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాలకు పర్యటించాలి, అక్కడ గవర్నెన్స్ ఎట్లా ఉంది, ప్రజలు అక్కడి ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు, అక్కడ ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేశాయి అనేటువంటి అంశం, అక్కడి ప్రజలు ప్రభుత్వాలకు ఫీడ్బ్యాక్ రూపంలో ఏం చెప్పబోతున్నారు అనేటువంటి అంశం పైన వేరే వేరే రాష్ట్రాలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు పర్యటన చేసి ఇక్కడి గవర్నమెంట్కి సలహా సూచనగా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా చాలా మంది పైన ఉంది, సభ్యుల పైన ఉంది అనేటువంటి అంశాలను కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సిచ్యువేషన్.